దీపక్ రెడ్డి గారు నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆర్సెల్ఆర్ మిత్తల్ చర్చలు జరిగాయట. ఆయన అప్పుడే వస్తానన్నారట. వాళ్ళు కొన్ని ల్యాండ్ అలొకేషన్స్ కూడా చేశారట. అది ఇప్పుడు మీ అదృష్టం బాగుండి తెలుగుదేశం పార్టీ కూటమి, బీజేపీ జనసేన పార్టీల కూటమి అదృష్టం బాగుండి వారు ఇప్పుడు వచ్చారట. మళ్ళీ ఏ విధంగా నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది అండి, ఏ విధంగా అసత్యాలు చెప్తారో. సరే, అవన్నీ జరిగినప్పుడు కనీసం ఒక ఫౌండేషన్ అన్నా చేసుకుని ఉండాలి కదా. పోనీ అది ఫౌండేషన్ సంగతి కూడా వదిలిపెట్టండి, ఒక ఎంఓయు గతంలో చేసుకుని ఉండాలి కదా. సో క్లియర్ గా లోకేష్ దావోస్ వెళ్ళినప్పుడు నేను మాట్లాడాను మిత్తల్ కంపెనీ ప్రతినిధులతో అంటున్నారు ఆయన. మాట్లాడుంటే వాళ్ళు చెప్పుండేవాళ్ళు కదండి, మొన్న మీటింగ్ లో చెప్పుండేవాళ్ళు కదా. మీటింగ్ లో ఎక్కడ అటు సైడ్ నుంచి ఎటువంటి ఇది రాలేదు కదా. సో ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు చేస్తుంటే పలాన్ రోజు పలాన్ టైంలో మేము చేస్తున్నాము అని చెప్పి రుజువులు ప్రజల ముందు పెట్టుంటే ఏమన్నా దానికి అర్థం ఉంది. ఈ రోజు మాట్లాడితే కేవలము అసలు నాకు షాక్ వచ్చింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరన్నో వాళ్ళ పార్టీలో చేరుతున్నారు ఈ టైంలో అని చెప్పి అది ఒక పండగ రకంగా దాన్ని జరుపుకొని చాలా సంతోషంగా ఉండాడు. ఎవరో ఒక బక్రాగాడు మాకు దొరికినాడు, మా పార్టీలో చేరుతున్నాడని. ఆయన మాట్లాడిన కొన్ని పాయింట్స్ చూస్తే నాకు నిజంగా ఆశ్చర్యం వేసిందండి. ప్రభుత్వంకి ఏదో ఆదాయం తగ్గిపోయిందంట. అవన్నీ ఆ పాయింట్స్ కాదు దీపక్ రెడ్డి గారు, సారీ. ఆ పాయింట్స్ అంటే ఎప్పుడు మాట్లాడేవి, వాటి గురించి పెద్దగా మీరు పట్టించుకోవట్లా, మీడియా పట్టించుకోవట్లా, ప్రజలు పట్టించుకోవట్లా, వాళ్ళు వాళ్ళ సాక్షి ఈ తప్ప ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఆర్సెల్ఆర్ మిత్తల్ని నేనే మాట్లాడాను, మా హయాంలో వచ్చిందని. నిన్న శంకుస్థాపన జరిగిన తర్వాత ఇవాళ అద్దంకి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ పెట్టింది ఇది చెప్పుకోవడానికేమో ఈ క్రెడిట్ చోరీ కోసం అనేది నాకు అనిపించింది. అందుకనే మీరేమనుకుంటున్నారో అడగాలి కదా మీ పార్టీ. విషయం నాకు ఒక తమాషా ఏంటంటే మాట్లాడితే ఈ క్రెడిట్ చోరీ అని అంటూ ఉండరు. క్రెడిట్ ఏంటంటే చోరీ, అసలు చోరీయే వాళ్ళు చేసి జైలుకు పోయిన తర్వాత ఆ టాపిక్ పక్కన పెట్టేసి క్రెడిట్ చోరీ అని అంటారు. సో వాళ్ళ మంత్రి డావాస్ కు పోయి వెనక్కి వచ్చిన తర్వాత జర్నలిస్టులు అడిగినప్పుడు క్లియర్ గా గుడ్డు పెట్టింది, తర్వాత అది పెద్ద కావాలా పిట్ట కావాలా ఎన్ని మనం స్టోరీలు విన్నాము. ఆ సైడ్ లో పెద్ద డెవలప్మెంట్ రాలేదు, పెద్ద ఇండస్ట్రీస్ రాలేదు అనేది క్లారిటీతో మనకు తెలుసు. కానీ మాట్లాడితే ఏదో క్రెడిట్ చోరీ మేము చేసినాము మేము అని చెప్పి క్లియర్ గా వాళ్ళు ఏమని చెప్పినారు, అక్కడ ఇంటర్ స్టేట్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మోడీ గారు ఇన్వాల్వ్ అయ్యి ఆ పైప్ లైన్ కూడా వాళ్ళకి శాంక్షన్ చేసి దానివల్ల ఈ రోజు మెటీరియలైజ్ కావస్తా ఉంది. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఉండేవి, అనేక ఇష్యూస్ ఆ ప్లాంట్ కి ఇనిషియల్ గా ఉంటే అన్ని అడ్రస్ చేయటం జరిగింది అని చెప్పినారు. సో ఏ విధంగా లోకేష్ గారు వాళ్ళతో కంటిన్యూస్ గా టచ్ లో ఉండేరు, ఏ విధంగా ఒక నోడల్ ఏజెన్సీ మన నోడల్ ఆఫీసర్స్ పెట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అడ్రస్ చేసినారు అని చెప్పి క్లారిటీతో ఇవన్నీ మనం మొన్న కూడా చెప్పారు కదండి లోకేష్ గారు. అరగంట జూమ్ మీటింగ్ తో ఇది శంకుస్థాపనని మేము ప్రోగ్రామ్ చేసుకోగలిగామని మొన్న కూడా చెప్పారు కదా. ఈయన నేను అదేది దావోస్లోనే మాట్లాడాను, నా హయాంలోనే అన్నీ జరిగాయి, అన్ని ఏర్పాట్లు చేశామని అంటే అసలు ఎంత పెద్ద పండగ అయినా నాకు అర్థం కాదు. కానీ పారిపోవడాలే తప్ప రావడాలు ఎప్పుడన్నా విన్నామా ఆ హయాంలో? దాంట్లోకి వెళ్లే ముందు దీపక్ రెడ్డి గారు ఒక్క మాట, నాకు గుర్తున్నంత వరకు దినకర్ గారు సుమారుగా ఏడాది క్రితం ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారు బయటపెట్టారు అంటే ఆయన అన్నారు అనకాపల్లి దగ్గర అంటే తన పార్లమెంట్ కాబట్టి నా పార్లమెంట్